అనుకున్నదే జరిగింది. ఏపీలో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసింది కూటమి సర్కార్. బీమా పేరిట వైద్యాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీలిచ్చి మోసం చేసింది. ఆరోగ్యశ్రీకి తూట్లు పొడిచి కేవలం 2.5 లక్షలతో బీమా పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది చంద్రబాబు సర్కార్. పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందాలన్న ఉన్నత సంకల్పంతో విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి. అందులో అత్యంత కీలకమైనది ఆరోగ్యశ్రీ. ఇది పూర్తిగా బాగా అయిపోద్దమ్మా, ఏం పెద్ద సమస్య లేదు. హైదరాబాద్ ఎన్నో హాస్పిటల్లో ఇది అది 2 ఆపరేషన్ చేస్తాం, 2 ఒకటేసారి చేస్తామన్నారా? 2 ఆపరేషన్లు ఒకేసారి చేస్తారు. ఎంత ఖర్చు అయినా కూడా గవర్నమెంటే పెట్టుకుంటుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా కొన్ని లక్షల కుటుంబాలకు ఎంతో భరోసా ఇస్తూ వచ్చింది ఈ పథకం. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కేవలం 1059 ప్రొసీజర్లతో అరకొరగానే ఆరోగ్య సేవలు అందేవి. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని బలోపేతం చేశారు. ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఏకంగా 3257 ప్రొసీజర్లతో 25 లక్షల వరకు పరిమితిని పెంచారు. వార్షిక ఆదాయాన్ని 5 లక్షలకు పెంచడంతో పేద మధ్యతరగతికి చెందిన 143 లక్షల కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి వచ్చాయి. గతేడాది అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ వస్తోంది. నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా స్కీమ్ అమలును గాలికొదిలేసింది. మళ్లీ 2019 ముందు నాటి పరిస్థితులను తీసుకువచ్చింది. పేదలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీని భూస్థాపితం చేసేందుకు బీమాను తెరపైకి తెచ్చింది కూటమి సర్కార్. ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా కల్పిస్తామని హామీ ఇచ్చి అందులోనూ మోసానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో 3257 ప్రొసీజర్లు 25 లక్షల కవరేజ్తో అమలవుతున్న ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2550 ప్రొసీజర్లతో కేవలం 2.5 లక్షలకే బీమాను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంజేఏవైలోని 1949 ప్రొసీజర్లకు మరో 601 కలిపి బీమా పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు వైద్య శాఖ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు సైతం జారీ చేశారు. అంటే గతంలో అమలవుతున్న వాటిలో 700 ప్రొసీజర్లకు కోత పెట్టింది ప్రభుత్వం. ఇందులోనూ 324 ప్రొసీజర్లను ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశారు. రేషనలైజేషన్ సాకుతో 186 ప్రొసీజర్లను ఎత్తేశారు. 197 ప్రొసీజర్లను ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రులకు రిజర్వ్ చేసినప్పటికీ వీటికి డబ్బులను చికిత్స తర్వాత బీమా కంపెనీలకు ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఈ లెక్కన పేద మధ్యతరగతి ప్రజలకు 2.5 లక్షలకు మించి చికిత్స వ్యయమైతే ఆ భారాన్ని తొలుత బీమా కంపెనీలే భరించాలి. ఈ లెక్కన చిన్న అనారోగ్య సమస్య నుంచి కాక్లియర్ ఇంప్లాంటేషన్ వంటి పెద్ద చికిత్సల దాకా ప్రతిదానికి ప్రజలు బీమా కంపెనీల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సిన దుస్థితిని ప్రభుత్వమే నేరుగా కల్పిస్తోంది. ఇలా ఉన్న ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం బీమా పేరిట ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోంది.